welcome back to this channel. If you're new here, hi, this is Chandrika. I do content like lifestyle, travel, food, beauty, and whatnot. So, actually, నేను వీడియోస్ పెట్టట్లేదు 1 వీక్ నుంచి. నాకు తెలియని విషయం ఏంటంటే వీడియోస్ పెట్టకపోతే వాచ్ అవర్స్ తగ్గిపోతాయని నాకు ముందు తెలీదు. సో సడన్గా చూస్తే వాచ్ అవర్స్ తగ్గిపోయాయి. సో 1 వీక్ అయింది నేను వీడియో పోస్ట్ చేసి. కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని ఇంకా రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంకా వీడియోస్ ఏం చేయలేదు. బట్ ఇప్పుడు అంతా ఓకే. అండ్ నేను ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాను. సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి కాబట్టి. సర్టిఫికేట్స్ యాక్చువల్లీ 2025లోనే అదే కొన్ని మంత్స్ తర్వాత ఇచ్చేసారు. బట్ నేను అప్పుడు వెళ్ళలేదు, నాకు అవ్వలేదు. తర్వాత ఎప్పుడో వెళ్ళి అప్లై చేసి వచ్చాను. ఎప్పటికో వచ్చాయి, 15 డేస్కే వచ్చాయి అప్పుడే. బట్ చాలా మంత్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. సో ఓకే, అన్నీ చూపిద్దాం, షూట్ చేద్దాం మా కాలేజ్ది అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో యూ కెన్ సీ ద కాలేజ్ అండ్ మై కష్టాలు అన్నమాట. అంటే కష్టాలని ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ 2 years అయింది, చాలా చేంజెస్ అయిపోయాయి అనేసి అన్నారు. సో అదనమాట. మనం అక్కడికి వెళ్ళి ఫుల్ నడవాలి, చాలా కష్టమైతే ఉంటుంది కాబట్టి అదంతా తీద్దాం అనుకుంటున్నా. సో యా, కమ్ విత్ మీ టు ద కాలేజ్. నా కష్టాలు కూడా మీరు కూడా చూస్తారని స్టార్టెడ్ దిస్ వ్లాగ్. సో ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమన్నా తిని స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి స్టార్ట్ అవుదాం, ఎందుకంటే అక్కడ ఫుల్ నడవాలి కాబట్టి టిఫిన్ తినకపోతే అంత లోకల్ తిరిగి పడిపోతాం. బస్సు వెళ్ళిన రెడీగా ఉంది గాయస్. కూర్చున్న వెంటనే టికెట్స్ అంటే ఆధార్ కార్డ్ చూపించాం. డబ్బులు లేకుండా జర్నీ చేస్తుంటే చాలా బాగుంది, మజాగే. అసలు సీట్స్ అయితే అస్సలు ఉండవని ఫిక్స్ అయ్యాం, బట్ లక్కీగా సీట్స్ ఉన్నాయంటే ఎంత ఆనందం వేసిందో. సో దిగిన వెంటనే ఆటో ఎక్కేసాం. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కొంచెం ట్రాఫిక్ అయింది, బట్ సేఫ్గా బాగానే వెళ్ళిపోయాం. కాలేజ్ బయట దింపేశారు, కాకపోతే ట్రాఫిక్ చూడండి గైస్ ఎంత ఉందో. సో అలా కాలేజ్ బయట దింపేస్తే నడవాలేమో అని చాలా బాధపడే టైంకి కాలేజ్లో న్యూ జాయినింగ్స్ అవుతున్నాయంట. సో పేరెంట్స్ అందరూ విజిట్ చేస్తున్నారు కాబట్టి కాలేజ్ వాళ్ళు బయటే బస్సెస్ ప్రొవైడ్ చేశారు. సో లక్కీగా రైట్ టైంకి వచ్చాం. అలా ఫస్ట్ క్యాంపస్ దగ్గర దింపేశారు. అక్కడ నుంచి కామ్గా నడిచేయాలి. సో సక్సెస్ఫుల్లీ వెరీ సక్సెస్. ఫ్రీ బస్ మీద వచ్చాం, ఆటోకి డబ్బులు తగలేసాం. మేము వచ్చినప్పుడు ఇగో ఈ క్యాంపస్కి వెళ్ళి బాల్ క్యాంటీన్. సో చాలా రోజుల తర్వాత ఇలా మన కాలేజ్ని మనం విజిట్ చేస్తే ఆ కిక్కే వేరు. అన్నీ గుర్తొస్తాయి మనకి, ఇలా తిరిగే వాళ్ళం, అక్కడవి తినేవాళ్ళం అన్నట్టు. ఎండ ఘోరంగా ఉంది గాయస్. నీడ ఎక్కడ చల్లలో తెలీదు. కాలేజ్ అంతా చాలా మారిపోయింది. సో ఇక్కడ టీసీ తీసుకోవాలని అక్కడ చెప్పారు. సో ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. తర్వాత హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? హైలైట్ ఏంటంటే నా క్యాంపస్ ఈవిడ చదువుకున్న భవన్ పేరు ఈవిడికే తెలియదు గైస్. కాకపోతే 4 years చదువుకున్నాను, అది నాకు తెలియదు. ఫస్ట్ క్యాంపస్కి వెళ్ళండి రామానుజన్ భవన్, అక్కడ క్యాంపస్ అన్నారని చెప్పి ఫస్ట్ క్యాంపస్కి వెళ్ళాం గైస్. ఇదేమో లాస్ట్ క్యాంపస్. మళ్ళీ సచ్చినట్టు అక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే ఫస్ట్ క్యాంపస్ ఇంతే ఎండలో. కానీ ఎంట్రన్స్ అది కదా అంటే ఫస్ట్ క్యాంపస్ అది. మేము ఉన్నప్పుడు ఫస్ట్ క్యాంపస్ అది, ఇది 3rd క్యాంపస్ అనేవి. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది, మనకు తెలియలేదు అంతా. ఫైనల్లీ రామానుజన్ భవన్కి వచ్చాం. కనీసం ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జామ్స్ అలా ఉంటుంది.
అమ్మ నీడ గుర్తుకొస్తున్న సాంగ్ చేసుకో. ఒకప్పుడు ఇదంతా హ్యాపీగా చిల్ అయ్యేవాళ్ళం. ఫస్ట్ ఇయర్ అంతా ఈ బ్లాక్లోనే మాకు. సో చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ల్యాబ్స్ అయితే 4 years వరకు ఇక్కడ జరిగాయి. సో చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడైతే. సో ఇక్కడ మనం టీసీ సబ్మిట్ చేస్తే వీళ్ళు పీసీ అవి ఇస్తున్నారు. ఇలా నడుస్తూ వెళ్తుంటుంటే టీ హబ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా వెళ్ళేవాళ్ళమని చెప్పేసి అనుకున్నా. ఎండమండి. ఫైనల్లీ ఆస్తులు తీసేసుకుని ఇంటికి వెళ్తున్నాను గైస్. మా కాలేజ్లో మొక్కల్ని మాత్రం బాగా చూసుకుంటారు గైస్. బాగా పెంచుతారు, బాగా చూసుకుంటారు, బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా సెలవు కాలేజ్కి. సక్సెస్ఫుల్లీ అలా బయటకు వచ్చిన వెంటనే ఆటో దొరికింది. డైరెక్ట్ సామల్కోట్కి వెళ్ళినాక 3కి బస్ దొరికింది. సో ఇంకా బస్ ఎక్కేసి పాటలు పెట్టుకుని అలా కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఎలా అయితేనో సక్సెస్ఫుల్గా ఇంటికి కూడా వచ్చేసాం. వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకున్నాము. పెద్ద టాస్క్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా మారిపోయింది కాలేజ్. అసలు మేమున్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలా అయిపోయింది. అంటే మారిపోవడం ఇన్ ద సెన్స్, యూజువల్గా మాకు మా సీనియర్స్కి అయితే మా బ్లాక్లోనే అన్నీ ఇచ్చేవారు సర్టిఫికేట్స్ అన్నీ మ్యాక్సిమం. అయితే ఫస్ట్ బ్లాక్, కానీ ఇప్పుడు అలా కాదు, అన్నీ ఒకటి అయిపోవడంతో సో అక్కడికి వెళ్తే ఇక్కడ ఇస్తారు, ఇక్కడికి వెళ్తే అక్కడ ఇస్తున్నారు అని చెప్పి అలా వెయిట్ చేయించి లాస్ట్కి ఇచ్చారు. మార్నింగ్ అనగా వెళ్తే ఇప్పుడు వచ్చి ఈ ఎండ మాత్రం ఘోరంగా ఉంది. లోపలంతా తిరిగి నడిచి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు అలా అయిపోయిందా పరిస్థితి. సో ఇంకప్పుడు శుభ్రంగా ఫుడ్ కూడా తినలేదు గాయస్ మార్నింగ్ నుంచి. కనీసం జస్ట్ అలా ఒక డ్రింక్ అవి తాగేసాము. ఇంకా అది తాగాక తినాలని కూడా అనిపించలేదు. ఇంకెప్పుడు ఇంటికి వచ్చేస్తామో అనిపించింది. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చాం. ఇంకొప్పుడు ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తిని కాస్త రెస్ట్ తీసుకోవడమే. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. Until then, bye.